ఏఎన్ఎంలపై మోపిన పని భారాన్ని తగ్గించాలి. ఏఎన్ఎంలపై మోపిన పని భారాన్ని ఐక్యత ఏఎన్ఎంలపై మోపిన పని భారాన్ని తగ్గించాలి. ఏఎన్ఎంలపై మోపిన పని భారాన్ని ఆల్ ఏఎన్ఎం ఏఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనము రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మాది అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పేద వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలను వాళ్ళ యొక్క హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తూ ఉన్నది. మరి ఇప్పటికే వాళ్ళు గ్రామాన తిరిగి వాళ్ళ మందులు పంచేటటువంటి పరిస్థితి. కానీ తీరా ఈరోజు చూస్తే వారు కనీసం రోజుకు 35 మందిని ఆన్లైన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వీరిపైన పని ఒత్తిడి భారాన్ని పెంచుతూ ఉన్నది. మరి ఆ యొక్క యాప్ పగటిపూట కాకుండా రాత్రిపూటనే ఈరోజు ఆ యాప్లు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్క మనిషి యాప్ను అప్లోడ్ చేయాలంటే దాదాపు అర్ధ గంట పడేటువంటి పరిస్థితి. మరి ఈరోజు పగలి నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నటువంటి వారు ఇంటికి పోయిన తర్వాత కూడా వారి యొక్క పిల్లలతోని కానివ్వండి, భర్తతోని కానివ్వండి గడపలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్క మనిషికి అర్ధ గంట అంటే కనీసం వారికి 35 ఖచ్చితంగా 35 మందిని అప్లోడ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వీరిపైన ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. మరియు వారు ఆ యొక్క పని చేయడం వల్ల వారు ఆరోగ్యాలు క్షీణించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రతిరోజు వాళ్ళు కూడా పేషెంట్లతో పాటు వాళ్ళు కూడా మందులు తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి 35 మంది అంటే దాదాపు 2-3 గంటలు పని చేయాల్సినటువంటి పరిస్థితి రాత్రిపూట. అటు పొద్దుగాల ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, రాత్రిపూట ప్రజల కోసం అంటే వారి కుటుంబానికి సమయం కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయము. మరి ఏఎన్ఎంలపై పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి మేము ఏఐటియుసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలని, స్టేట్ జనరల్ సెక్రటరీ. అయితే మాకేంటంటే ఇప్పుడు ఎన్సీడీ అనేది మేము 4 years నుంచి చేస్తూనే ఉన్నాం. చేసిన అప్లోడ్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే డిజిటల్ కార్డ్స్ ఇస్తామని ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి టాప్ టు బాటమ్ అంటే హైట్, వెయిట్, వాళ్ళ రిస్ట్, చెస్ట్ అన్ని కొలతలు తీసి బీపీ, షుగర్ అనేది ఎంటర్ చేయాలి. అట్లా చేయడం అనేది జరగాలంటే ఒక్కొక్కరికి ½ an hour పడుతుంది. ½ an hour అంటే మేము ఆన్లైన్లో చేయాలి, ఆఫ్లైన్లో చేయాలి. పగలంతా చేసి రావాలి ఆఫ్లైన్లో డ్యూటీ. వాళ్ళు ఏం చేస్తారు, ఏంది వాళ్ళ బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏం లేదు అనేది, క్యాన్సర్ ఉందా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆన్లైన్లో కొట్టాలి. ఆన్లైన్ బడ్జెట్ వాళ్ళు ఇవ్వరు. అవి నుంచి మాకు 2-3 గంటలు ఈజీగా పడుతుంది. ఒక్క రోజుకి 35 మందిని ఆన్లైన్ చేయాలంటే అది ఒక ఎన్సీడీ ఒకటే లేదు, మాకు చాలా యాప్లు ఉన్నాయి. యూవిన్ అని ఉంది, ఎంసీహెచ్ కిట్ అని ఉంది. ఎంసీహెచ్ కిట్లు అయితే ఒక 20 పైన ఉన్నాయి మేము చేయాల్సిన యాప్స్. దాంట్లో ఎంసీహెచ్ కిట్లో ప్రొఫైల్తో సహా ఏఎన్సీకి ఏం చేస్తున్నాము, ఎట్లా డెలివరీ అవుతుంది, ఎట్లా పిల్లలకు వ్యాక్సిన్ చేస్తున్నాము, వాళ్ళకు ఫీడింగ్ ఏంది, వాళ్ళు ఫీడింగ్ చేసేటప్పుడు మదర్కి చెప్పాల్సినవి, తల్లికి చూడాల్సినవి, పిల్లకి చూడాల్సినవి ప్రతి ఒక్కటి మేము ఆన్లైన్ చేయాల్సిన పరిస్థితి మాది. ఆన్లైన్ చేసి మా సిస్టర్లు ఒకరొకరు సింగిల్ హ్యాండ్తో బతికే వాళ్ళు ఉన్నారు. మా జీతం ఎంతండి? 25,000. మాకు వచ్చే జీతం కూడా తక్కువ. దానికి బస్ ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళాలి, రూమ్ రెంట్లు కట్టుకోవాలి, మా పిల్లలను చూసుకోవాలి. మా పిల్లలను చూసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుందో ఒకసారి చూడండి. మా బాధని మా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. మమ్మల్ని డైరెక్ట్ రెగ్యులర్ చేయమని కూడా చెప్పినాం. 16 జీవో పోయిందమ్మా, రెగ్యులర్గా కారు మీరు డైరెక్ట్ అంటే ఎగ్జామ్ రాయమన్నారు. సరే అని ఎగ్జామ్ కూడా రాసాం. December 29th రోజు రాసాం. ఇప్పటిదాకా ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వలేదు. అసలు మా మీద ఎందుకు ఇంత అలక్ష్యం అనేది? మా గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. రేవంత్ అన్న వస్తే మాకు చాలా మంచి చేస్తాడు. మేము పేదలకు హెల్ప్ చేసే గవర్నమెంట్ మాది. కాంగ్రెస్ అంటేనే అది పేదలకు గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారని కోరి మరీ తెచ్చుకున్నాం రేవంత్ అన్నని. రేవంత్ అన్న అసలు మమ్మల్ని మర్చిపోయారు. మీరు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదన్నా, మాకు న్యాయం చేయండి, ప్రొవిజనల్ లిస్ట్ బయటికి ఇవ్వండి, ఈ ఆన్లైన్ నుంచి మమ్మల్ని విముక్తి కలిగించండి. ఓన్లీ ఆఫ్లైన్ చేయాలని మేము వచ్చినాము. చిన్నగా ట్యాబ్లు అయిపోయారు. ఆ ట్యాబ్లలో 1 year 2 years బ్యాలెన్స్ వేసారు. అటు తర్వాత మొత్తం బంద్ చేసారు. ఇప్పుడు 7-8 ఏళ్ళు అవుతుంది. మేమే బ్యాలెన్స్ పెట్టుకోవాలి, మేమే ఆఫ్లైన్ చేసుకోవాలి, ఆన్లైన్ చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ ఇంటీరియర్ ప్లేస్లలో ఉంటాం, అక్కడ రాదు. ఓన్లీ ఆఫ్లైన్ వరకే చేసి వస్తాం. అక్కడ అసలు నెట్ అనేది రాదు. కాల్ చేసుకుందామంటే కాల్స్ కూడా కలవాయి. అట్లాంటిది మేము మళ్ళీ ఇంటికి వచ్చి 2-3 గంటలు పని చేయాల్సి వస్తుంది. మేము మా పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటాం, మా హెల్త్ ఎప్పుడు చూసుకుంటాం, మేము ఈ పని ఎప్పుడు చేస్తాం? దయచేసి మమ్మల్ని ఆన్లైన్ నుంచి విముక్తి కలిగించండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇచ్చిన పిలుపు మేరకు సెకండ్ ఏఎన్ఎంలు వారి స్థితిగతులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, అలాగనే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు తెలిసినా కానీ వాళ్ళ పనిభారాన్ని ఆన్లైను పనిభారాన్ని పట్టించుకోకపోవడం, నూతనంగా అదనంగా ఈ పనిభారాన్ని నెత్తిన మోపడం వల్ల ఈ ఏఎన్ఎంస్ వల్ల అందరూ కూడా చేయలేని పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకోవాలన్నా, భర్తను చూసుకోవాలన్నా, సంసారాన్ని చూసుకోవాలన్నా, లేకపోతే ఈ యొక్క ఏఎన్ఎంల బరువు బాధ్యతలను వీళ్ళు ఇచ్చిన లీస్టులను చూసుకోవాలా. కాబట్టి సతమతమవుతున్న ఈ ఏఎన్ఎంల సమస్యలను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, మన అలాగనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వండి, పరిష్కరించాలా విధంగా పరిష్కరించకపోవడమా అనే విధంగా ఆలోచనలో పడవేస్తున్నారు. వాళ్ళతోటి సంవత్సరాల తరబడి వెట్టి చాకిరీ చేసుకుంటున్న ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గులేదా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి? కానీ నేను ఖచ్చితంగా ఓ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇకనైనా ఈ ఏఎన్ఎంలందరినీ కూడా అయ్యా ఓ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఓ నరేంద్ర మోడీ ప్రభుత్వమా, వీళ్ళకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నావా అని అడుగుతున్నా. వాళ్ళతో ఇంత వెట్టి చాకిరీ చేపించుకుంటున్నావే, తెల్లందాకా పొద్దుందాకా వాళ్ళ పిల్లలు కానక, వాళ్ళ భర్తలను కానక వైట్ డ్రెస్ చేసుకొని గ్రామాలు తిరుగుతూ వాళ్ళతోని నిరంతరం ఎవరు చేయలేని, ఏ కూలీ నాలి పనికి పోయిన వాడు చేయలేని శ్రమ ఈ సెకండ్ కాదు, పూర్తి ఏఎన్ఎంలు పూర్తి స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏఎన్ఎంలు అందరూ కలిసి ఐక్యతతో ఈ మీరు ఓపిన పని విధానాన్ని, మీరు నూతనంగా పెట్టిన ఈ పని విధానాన్ని, ఆన్లైన్ పని విధానాన్ని ఖచ్చితంగా విరమించుకోవాలి. లేకపోతే నరేంద్ర మోడీ నీ కుర్చీ దిగడం ఖాయము. అలాగనే రాష్ట్ర ప్రభుత్వము ఓ రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం మాటలు కాదు, ఉపన్యాసంలో మా ఏఎన్ఎంల బాధ్యతలను, బరువులను గుర్తించుకోండి. వాళ్ళ ఆన్లైన్ సిస్టాన్ని విరమించుకోండి. వాళ్ళు టాప్ టు బాటం అంటున్నారు. ఎన్ని సైజులు అయ్యా నీకు కొలవాలనా, లేకపోతే నరేంద్ర మోడీకి కొలవాలనా? మా ఏఎన్ఎంలు అందరూ వచ్చి మీ సైజులు కొలవనీకైతే పక్కా మీ దగ్గరికి వస్తారు. మా ఏఎన్ఎంలు ప్రజల సమస్యల పట్టించుకొని ఈ ప్రభుత్వాల పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాలి. రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, అలాగనే కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ ఏఎన్ఎంల బరువు బాధ్యతలను, వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండే మీరు వచ్చే ఏఐటీసీ ఉధృతమైన పోరాటంలో మీరు ఆ ప్రభుత్వాలు కొట్టకపోక తప్పదని సంగారెడ్డి ఏఐటీసీ జిల్లా సమితి నుంచి వెళ్ళి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా బోయిన్ ప్రసాద్గా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. జిందాబాద్. నేను ఏఐటీసీ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఇవాళ ఏఐటీసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏఎన్ఎంలకు సంబంధించిన సమస్యల మీద రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల వద్ద ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదే దానిలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా ఏఎన్ఎంల మీద పెంచిన పని భారాన్ని తగ్గించాలనే ఏకైక డిమాండ్తోని ఇవాళ ఈ ప్రోగ్రాం నోట్ చేసుకొని వచ్చిన తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అదంతా కూడా ఆన్లైన్ చేయాలనేది ఒక నిబంధన ఏదైతే పెట్టారో దాని మూలంగా తీవ్రమైన పని ఒత్తిడి గురై వాళ్ళ ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని వీళ్ళ యొక్క పని ఒత్తిడిని తగ్గించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.